నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. అందువల్లే లీడర్లు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందువల్ల బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది, లేకపోతే కాంగ్రెస్ ఎందువల్ల బలపడుతోంది? దీని గురించే మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం. నమస్కారం. ప్రకాష్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉద్యమ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి చూసిన తర్వాత ఇప్పుడు వరుసగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ట్రెమార్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఏ పార్టీకైనా ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితి వస్తుంది. అది స్వయంకృత అపరాధమే ప్రధాన కారణంగా ఉంటుంది. అయితే ఈరోజు చూసినట్టయితే ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఓ మాట అన్నారు, గ్రౌండ్ పోతున్నది టీఆర్ఎస్ పార్టీకి, పీపుల్ అంతా కూడా షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఒక లీడరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తను ప్రజలను అంటిపెట్టుకొని వెళ్ళిపోకూడదు. ఆ పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగా నిలబడాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. ప్రజల వెంట పోయేవాడు లీడర్ కాడు, ప్రజలను తన దారికి తెచ్చుకునేవాడు లీడర్. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయేవాడు లీడర్ కాడు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడేవాడు లీడర్. సో ఆ లీడర్షిప్ లక్షణాలు కడియం శ్రీహరిలో కనబడలేదు. ఇవాళ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ కానీ స్టేట్మెంట్ కానీ, టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాస్తవంగా ఆరూరు రమేష్ పోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వీళ్ళ అమ్మాయికి టికెట్ ఇవ్వడం, కావ్యకు. చాలాసార్లు ఆయన ఈవెన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఇద్దరికి టికెట్లు కావాలని అడిగాడు, తనకు తన అమ్మాయికి. ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లోకి రావాలనుకున్నప్పుడు ఈయన వాలంటరీగా తప్పుకొని ఆమెకు గన్పూర్ ఇవ్వాల్సి ఉండే. సరే ఆయన పోరు భరించలేక, సరే ఆయన మంచి పేరున్న నాయకుడు కదా, డిప్యూటీ సీఎం చేశాడు, సీనియర్ మినిస్టరు, మంచి లెక్చరర్గా పేరుంది, సౌమ్యుడు, మరి అటువంటి వ్యక్తికి గెలిపించుకుంటాడని చెప్పి బిడ్డకు టికెట్ ఇచ్చారు. ఇచ్చినాక ఆరూరు రమేష్ వెళ్ళిపోయాడు, లేకుంటే ఆయన టికెట్ కన్ఫర్మ్ అయ్యేది. ఇప్పుడు సడన్గా ఈ టైంలో, క్రూషియల్ టైంలో ఆయన కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అది అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషనే. టీఆర్ఎస్ కొత్తగా వచ్చే నష్టమేం లేదు ఆయన పోవడం వల్ల, లేదా ఆయన ఉంటే వచ్చే పెద్ద లాభమేం లేదు. ఎందుకంటే అక్కడ టఫ్ సీటే అది, ఆడ గెలుస్తుందనే నమ్మకాలు ఎవరికి లేకుండే. ఆయన కూడా బహుశా టీఆర్ఎస్ తరఫున పోతే నేను గెలవనేమో, కాంగ్రెస్లో పోతే గెలిపించుకుంటానేమో అని అనుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ టికెట్ వాళ్ళ అమ్మాయికి ఇప్పించుకోవడానికి అది బెస్ట్ ప్లేస్ అని అనుకోవచ్చు. ఏదున్నా నేను చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాను, ఒక 7-8 ఇయర్స్ నుంచి, రాజకీయాలలో కేవలం అవసరాలే ఉంటాయమ్మా. కృతజ్ఞత ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ అవసరాలే ఉంటాయి. ఆ అవసరాలు పదవి కోసం కావచ్చు, అవసరాలు డబ్బు కోసం కావచ్చు, ఆ అవసరాలు ఇంకేదన్నా కావచ్చు. వాళ్ళు ఇచ్చే వివరణ వేరే తిరిగి ఉంటుంది, బట్ ఈడెన్ ఎజెండా ఏంటంటే అవసరం. ఆ అవసరం బయటికి తెలవకపోవచ్చు మనకు, బట్ అవసరం అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఈ జంప్ అంతా కూడా అవసరాల కోసమే తప్ప వాళ్ళకు నాకు ఈ పదవి ఇచ్చిండు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ చేసిండు, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే ఇచ్చాడు, ఈ కృతజ్ఞతలు ఏమి పాలిటిక్స్లో కడియం శ్రీహరి లాంటి వాళ్ళకే కృతజ్ఞత లేనప్పుడు ఇంకా ఈ రాజకీయాలలో ఎవరికి ఉంటుంది? ఆయనకు ఒక మంచి పేరుంది. అటువంటి వ్యక్తే ఇట్లా దిగజారినప్పుడు అవసరం కోసము ఇంకా రాజకీయాలలో ఎవరి గురించి మాట్లాడుకుందాం మనము? కేవలం వాళ్ళ గురించే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వడమే కాదు, పదవులు కూడా ఇచ్చిన తర్వాత శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఇక్కడ మిత్రులు శత్రువులు కాదమ్మా, అసాసినేషన్. అంటే తెలంగాణ సంస్కారవంతులకు నిలయం, ఒక మంచి సంస్కృతి సంస్కారము, ఎవరినైనా కూడా అన్న మామ బావ, వాళ్ళు ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ, ఒక మంచి సంస్కారం, మొదటి నుంచి కూడా ఒక మంచి నాయకత్వం, ఒక కాజ్ కోసం ప్రాణాలు ఇచ్చే ప్రజలు. ఇప్పుడే కాదు, నిజాంకు వ్యతిరేక పోరాట కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కాజ్ కోసం నిలబడాల్సి వచ్చినా కూడా అమాయక ప్రజలు కూడా, అనామక ప్రజలు కూడా ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి కాజ్ కోసం డిమాండ్ చేసి అవసరమైనప్పుడు గుత్పలు పట్టుకున్నారు, అవసరమైనప్పుడు తుపాకులు పట్టుకున్నారు. ఒక వేలి ముద్రలు వేసేవాడు కూడా ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగి వచ్చిన సమాజం ఇది. ఒక 100 ఏళ్ల చరిత్రను మలినం చేస్తున్నది వాళ్ళ నాయకత్వం. అది కేసీఆరే కావచ్చు, అది రేవంత్ రెడ్డే కావచ్చు, అది ఇప్పుడు జంప్ చేస్తున్న నాయకులే కావచ్చు, అది బీజేపీ నాయకత్వమే కావచ్చు. ఇక్కడ సంస్కృతిని పాతి పెడుతున్నారు. మనము డబ్బు
కోల్పోతే సంపాదించుకోవచ్చు, పేరు కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, ఆస్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ సంస్కృతిని నాశనం చేస్తే ఆ సమాజానికి మనుగడ లేదు. అదే జరుగుతున్నది ఇక్కడ. సో ఇప్పుడు కడియం శ్రీహరే కాదు, నిన్న కేకే దగ్గర నుంచి సో పిలిచి తీసుకొని వచ్చి ఉద్యమంలో భాగంగా సీనియర్లందరినీ మనం గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో మన పార్టీ వాళ్ళు పర్లేదు మనతోనే ఉంటారు అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ పక్క పార్టీల దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చారు, వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి అంటూ అటు పార్టీలోనూ ఇటు పదవుల పరంగా కూడా ఇచ్చిన తర్వాత ఎక్కడ లోపం అనేది కనిపించింది అసలు? అంటే కేకే ఆయన ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను కాంగ్రెస్లోనే పుట్టాను, కాంగ్రెస్లోనే పెరిగాను, కాంగ్రెస్ నాకు పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చింది, 23 జిల్లాలకు మంత్రిగా ఇచ్చింది, ఎమ్మెల్సీకి ఇచ్చింది, నేను తెలంగాణ కాజ్ కోసం నేను ఇందులోకి వచ్చాను, వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని ఒక అద్భుతంగా డెవలప్ చేస్తా అన్నాడు కాబట్టి ఆయనతో ఉన్నాను, ఆయన చేశాడు, ఆయన మీద కూడా ఆయన ఒక మాట మాట్లాడాలి. బట్ నా లాస్ట్ మినిట్లో నేను కాంగ్రెస్ కండవ కప్పుకోవాలనుకుంటున్నాను చనిపోయే ముందు, బట్ ఈ టైం నేను డిసైడ్ చేసుకున్నాను అని ఆయన అంటున్నాడు. బట్ నేనన్న అవసరం అనేది ఏదో తప్పకుండా ఉండుంటుంది. అది లేకుండా ఏ నాయకుడు ఏ పార్టీలోకి మారాలని డిసిషన్ తీసుకోడు. ఆ అవసరం ఏందో ఆయన బయటికి చెప్పట్లేదు. బట్ ఒక్కటైతే నేను ఆయన అప్రిషియేట్ చేస్తా, ఆయన హుందాగా పోతున్నాడు. ఆయన ఏమి దూషణ తిట్టడం కానీ లేకుంటే కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు అని కానీ ఏం చేయట్లేదు. కాకపోతే అనాలిసిస్ చేశాడు. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన కేసీఆర్ క్యారెక్టర్ని అనాలిసిస్ చేశాడు, పార్టీ తప్పులను అనాలిసిస్ చేశాడు. ఇవి మనం మాట్లాడుకున్న వాటికంటే భిన్నంగా ఏం లేవు. మొదటి నుంచి కూడా ఈ డ్రీమ్లో నేను కేసీఆర్ గారి తప్పులు, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఏం చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేకే గారు కూడా చెప్పారు. బట్ ఆయన డిసిషన్ను వెల్కమ్ చేయవచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు నా సొంత ఇంటికి నేను పోవాలనుకున్నాడు, కాంగ్రెస్ కండవ కప్పుకోవాలనుకున్నాడు. ఎప్పటిదాకా బతుకుంటాడో తెలియదు, 85+. కాబట్టి ఆయన విషయంలో నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే వేరే కారణం ఏం లేదు. ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే ఆయన విజ్డమ్ కానీ ఆయనకు నాలెడ్జ్ కానీ, కేసీఆర్ గారు కూడా ఆయన నేను తక్కువ చేయలేదనే విషయం ఆయనే చెప్తున్నాడు. తర్వాత పోయి డైరెక్ట్ కలిసి మాట్లాడి చెప్పొచ్చాడు కేసీఆర్కి, వీళ్ళలాగా రాత్రిపూట జంప్ చేయలేదు గోడలు. సో ఆయన హుందాగా డిసిషన్ తీసుకున్నాడు. ఆయనకి ఏం అవసరము తొందర పెట్టిందో నాకు తెలియదు, ఆయన కూడా చెప్పలేదు ఆ విషయం. బట్ ఒకటైతే నేను విడ్రా చేసుకున్నా స్టేట్మెంట్, ఎవరు పార్టీ మారినా కూడా ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది, అవసరం అనేది కేశవరావు గారికి కూడా ఉండొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు ఒక ఉద్యమ పార్టీగా మొదలైంది, అందరినీ ఏకం చేసింది, రాష్ట్రం కోసం ఉద్యమించింది. ఆ తర్వాత రాష్ట్రం వచ్చింది కదా, ఇప్పటి నుంచి ఇది ఫక్తు రాజకీయ పార్టీగా మారుతుంది. ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు వేరే వేరే పార్టీల నుంచి అప్పటిదాకా కలిసి రాని వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యి పదవులు పొంది ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక వినిపించినటువంటి కీలకమైన మాట ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అనేది. ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళంతా ఈ బీటీ బ్యాచ్ అనుకోవాలా, ఎలా చూడాలి? అంటే ఒక్కటమ్మా, ఇక్కడ కొద్దిసేపు మనం మాట్లాడుకోవాలి. అంటే భారతదేశంలో 21వ శతాబ్దంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని ఆ రోజు ప్రజలు నిర్మించారు. అంటే కేవలం కేసీఆర్ ఒక్కంతో అయ్యేది కూడా కాదు అది. కేసీఆర్ ముందు నిలబడ్డాడు. బట్ అంతకంటే 5-6 ఏళ్ళ ముందు నుంచే మేమంతా ప్రయత్నం చేస్తూ వచ్చినాం. జయశంకర్ గారు కానీ, మేము కానీ, విప్లవకారులు కానీ, అనేక విప్లవ సంస్థలు కానీ మా ఎవరితో కాంది ఏంటంటే ఒక నమ్మకమైన నాయకత్వాన్ని ఆయన ఇవ్వగలిగాడు. ఆయన చుట్టూ అందరం ర్యాలీ అయినాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. పీపుల్స్ వార్లో ఉన్న వాళ్ళు, సదాశివుడు లాంటి పీపుల్స్ వార్ కార్యదర్శి కూడా వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. అంటే ఒక ఆకర్షణగా కేసీఆర్ గారు నిలిచారు. అయితే కాళోజీ గారు ఒక మాట అన్నాడు ఆ రోజు. కేసీఆర్ గారు పార్టీ పెట్టే ముందో పెట్టిన తర్వాత మొదటి రోజుల్లోనో జయశంకర్ గారు, అప్పుడు జనార్దన్ రావు గారు కూడా బతుకున్నారు ప్రొఫెసర్, వెళ్ళి ఆయన 2 కాళ్ళకు పాదాభివందనం చేశాడు కేసీఆర్. చంద్రశేఖర్ రాయుడాలే తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ముందుకు సాగుతుంది అని అనుకుంటే, ఇది నా వల్లనే అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు అనుకో, నీ పతనం మొదలవుతుంది. ఇది ప్రజలు ఒక కాజ్ కోసం నీతో వస్తున్నారు, ఇది నా గొప్పతనమే అనుకుంటేవా నువ్వు బోర్లా పడతావు అని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఆయన స్పష్టమైన ఆయన తరహా భాషలో చెప్పాడు. అది మనసులో పెట్టుకొని ఉంటే కేసీఆర్ గారు ఈ పరిస్థితి ఉండకపోయేది. రెండవది ఏంటంటే, ఆయన చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు ఈ ఫక్త్ రాజకీయ పార్టీగా నాది మారుతున్నది అని చెప్పడం వల్ల, నేను దీన్ని చంపేస్తున్నాను ఉద్యమ పార్టీని అనేది ఒక అపస్వరం దాని వెనకాల వినబడుతుంది. ఇప్పుడు ఉద్యమకారులు అందరం ఏమనుకున్నాం ఆ రోజు, ఫక్త్ రాజకీయ పార్టీ ఈ రోజు నుంచి నాది అంటే మేమందరం అనాథలం అనే కదా.
ఉద్యమకారులంతా అనాథ లైఫ్ లైన్లు. నేను ఆయన ఎమ్మెల్సీ ఇస్తున్నప్పుడు కూడా రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఈ డైలాగే. నీది ఫక్త్ రాజకీయ పార్టీ అన్నప్పుడు నీ దగ్గర నేను ఎందుకు ఉండాలి ఎమ్మెల్సీగా? ఫక్త్ రాజకీయ పార్టీల నాయకులు ఎంత దిగజారు నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలుసు. నువ్వు ఆ రకంగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పుడు ఇంకా నాలాంటి వాడికి ఎక్కడుంది స్థానం? సో అందుకే నేను బ్లంట్గా గవర్నర్ కోట ఎమ్మెల్సీ కూడా రిజెక్ట్ చేశాను ఆయన దగ్గర. నేను అన్నీ సైలెంట్గా వాచ్ చేసుకుంటూనే వస్తున్నా. ఇప్పుడు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు. నేనేమంటున్నానంటే కొన్నిసార్లు అవతలి వాడు వింటాడు అనుకున్నప్పుడు ఎవరమైనా చెప్తాం, అడిగితే చెప్తాం. ఆయన వినడు అని తెలిసిన తర్వాత ఎందుకు చెప్పాలి? మరి ఇవాళ ఎందుకు చెప్తున్నాం? ఇవాళ ఆయనకు చెప్పట్లేదు, ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏం జరుగుతున్నది అనేది, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కేసీఆర్ ఫాల్ స్టార్ట్ అవడమే ఆ స్టేట్మెంట్తో స్టార్ట్ అయింది. అంటే ఆయన పురిట్లోనే ఆయన ఒక మరణశాసనం రాసుకున్నారు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నిలబడేది, త్యాగం చేసేవాళ్ళు. వాళ్ళందరినీ వదులుకున్నాడు ఒక్క స్ట్రోక్తోని. అంటే ఇవాళ తెలంగాణ ఇంకో తీరుగుండేది. ఒకవేళ కనుక ఆ రోజు ఆయన ఉద్యమకారులను, రాజకీయ నాయకులను నేను సమదృష్టితో చూస్తాను, సమానమైన స్థానం కల్పిస్తాను అని అనుంటే ఇవాళ అవకాశవాద రాజకీయ నాయకులు పోయినా కూడా ఉద్యమకారులు ఆయన మోసేవాళ్ళు. ఇవాళ ఉద్యమకారులు దూరమై 10 ఏళ్ళు అయిపోయింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళంతా ఇవాళ అవసరం కోసం మారుతున్నారు. ఇంకా ఒంటరిగా మిగిలిపోక తప్పదు కదా. ఇక గత చరిత్ర కేసీఆర్ గారిది ఇట్లా కనుక జరిగితే ఇంకేముంటుంది? ఆయన ఒక్కడున్నా మళ్ళీ దీన్ని పునరుజ్జీవింపజేయగలుగుతాడు కావచ్చు. ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే ఒక ఉద్యమం దెబ్బతిన్న తర్వాత ఒక వ్యక్తి మీద అపనమ్మకాలు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఒక జనరేషన్ మారింది, తిరిగి ఆ నమ్మకాలు రావు. నెక్స్ట్ జనరేషన్కు నాయకత్వం వహించే అంత వయసు ఆయనకు లేదు. అప్పటిదాకా ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఆయన, ఇప్పుడు ఈ జనరేషన్ ఏదైతే కేసీఆర్ను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో, ఎక్కడైతే తెలంగాణ వాయిస్కు బలం ఉన్న గ్రామీణ తెలంగాణ మొత్తం కూడా 80 సీట్లలో దాదాపుగా 65 సీట్లలో కాంగ్రెస్ను గెలిపించిన తెలంగాణ ఏదైతే ఉన్నదో, ఆ తెలంగాణ ఆనాడు కేసీఆర్ వెంట ఉన్న తెలంగాణ. ఇవాళ మళ్ళీ వాళ్ళని నమ్మించాలంటే ఇప్పటి జనరేషన్ పోవాలి, ఒక కొత్త తరం రావాలి. కాబట్టి ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎవరినైతే ఆయన నమ్మాలో ఆయన వాళ్ళని నమ్మలేదు. ఇప్పుడు ఎవరైతే ఆయనను మోసారో వాళ్ళు ఆయనను వదిలేశారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా వదిలేశారు. ఇంకా ఆయనకు వేరే మార్గం లేదు. ఒకవేళ కనుక ఆయన ఉద్యమకారులతోని పార్టీని బిల్డ్ చేసి, సరే అవకాశవాద రాజకీయ నాయకులను వాడుకోవడానికి తెచ్చి పెట్టుకున్నా కూడా పార్టీ బలంగా ఉండేది. ఇటువంటి వాళ్ళు సాహసం చేసేవాళ్ళు కాదు పార్టీ మారడానికి. కానీ ఇటు పార్టీ లేదు, అటు ఉద్యమకారులు లేరు, అతను తెచ్చుకున్న వాళ్ళు లేరు. ఇంకా స్కాములు ఇవన్నీ కూడా మీద పడుతున్నాయి. సరే అవి వాటిలల్లో నిజాలు ఏంటి అనేది కోర్టులు తెలుస్తాయి. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు ఐ విట్నెస్గా మనం లేనప్పుడు దాని మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇక ఇది కష్టకాలం. ప్రజల్లో కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తూ ఉన్నది. ఈ లిక్కర్ స్కామ్ది బాగా ప్రచారమైన తర్వాత ఇవన్నీ కూడా నిజాలు తెలియక ముందే దోషులుగా నిలబెడతాయి ఆ కేసులో ఉన్న వాళ్ళను. అది విచారణ జరిగే కాలం ఎప్పుడో తెలియదు, ఈడీ వాళ్ళు ఛార్జ్షీట్ వేసేది ఎప్పుడో తెలియదు, అది ప్రూవ్ అయ్యేది ఎప్పుడో తెలియదు. అప్పటిదాకా జరిగే నష్టం జరిగిపోతుంది. ఆ ప్రజల్లో కూడా ఈ లిక్కర్ కేసు రాకముందు ఏదైతే సింపతి వచ్చిందో కొంత కేసీఆర్ పట్ల, లిక్కర్ కేసు వచ్చిన తర్వాత, కవిత అరెస్ట్ తర్వాత ఆ సింపతి క్రమంగా పోతున్నది. ఇంకో పక్క నుంచి రైతు బంధు ఇట్లాంటివన్నీ కూడా పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లల్లో. కాబట్టి ఆ వ్యతిరేకత, కొంత ఏదైతే వ్యతిరేకత వస్తున్నదో, హామీలు నెరవేర్చట్లేదు అనేది, ఆ వ్యతిరేకతను బీజేపీ ఎన్క్యాచ్ చేసుకుంటుంది. ఇవాళ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాదు, బీజేపీ. ఎందుకంటే వాళ్ళకు అర్థమైందో కాలేదో, నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను. నేను ఒక మోడీ వేసిన స్కెచ్లో భాగంగా ఇక్కడ ముఖాముఖి పోటీలు జరిగినాయి. జరగడానికి కావాల్సిన వాతావరణాన్ని మోడీ క్రియేట్ చేశాడు. తను ఎదుగుతున్న తన పార్టీని కిల్ చేసుకున్నాడు కావాలని. 8 సీట్లకు పరిమితం అయ్యే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయమే బీజేపీని చంపేసింది. అది కేవలం ఏంటంటే కేసీఆర్ను రాజకీయ క్షేత్రం నుంచి తుడిచివేయడానికి, బీఆర్ఎస్ అనేది లేకుండా ఉండాలి, ముఖాముఖి కాంగ్రెస్కును బీజేపీకి ఎక్కడైనా పోటీలు ఉండాలి, దేశమంతా కూడా వాళ్ళిద్దరే ఉన్నట్టయితే తెలిసిన శత్రువు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళతో ఏమీ కాదనే సంగతి మోడీకి తెలుసు.
వాళ్ళిద్దరే కనుక అట్లే కంటిన్యూ అయితే నాయకత్వంలో కాంగ్రెస్లో ఒక యంగ్ లీడర్షిప్ లేకుండా ఇంకో 20 ఏళ్ళైనా కూడా శాశ్వతంగా బీజేపీ పరిపాలన చేస్తుంది ఇక్కడ. కాబట్టి కొత్తగా వస్తున్న శత్రువులను మొగ్గలోనే తుడిచేయాలనేది మోడీ ప్లాన్. సో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సృష్టించిన సంచలనం, సభలకు వచ్చిన జనం, పార్టీ మారుతున్న నాయకులు, ఇదంతా చూసిన తర్వాత ఆ కాన్స్పిరసీ స్టార్ట్ చేశాడు మోడీ. సక్సెస్ఫుల్గా దాన్ని అమలు చేశాడు. ఆ రోజు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంది అని అంటే బీఆర్ఎస్ బీజేపీ అనే ప్రచారం జరగాలి, ముస్లింలు బీఆర్ఎస్ను వదిలేయాలి. అదే జరిగింది మోడీ స్కెచ్లో భాగంగా. ఈరోజు కవితను అరెస్ట్ చేయడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ను దూరం చేయాలి. సో 2 రకాలుగా ప్రయోజనం పొందింది బీజేపీ. రేపు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న యంగ్ లీడర్షిప్ ఏదైతే టీఆర్ఎస్కి ఉందో, సరే కేసీఆర్ గారు దూరంగా ఉన్నా కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, ఆ పార్టీలో మిగిలిన నాయకులు కానీ మళ్ళీ జీరో నుంచి బిల్డ్ చేసే అవకాశం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇక్కడ బలమైన పార్టీ, బలమైన క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏ అవుతుంది. అంటే వాళ్ళ నిర్మాణం లేకపోవచ్చు కానీ సభ్యత్వం ఉంది, ఫాలోయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడగట్టుకోవడానికి ఈ నాయకులు ఉన్నారు. వీళ్ళు కనుక కష్టపడ్డట్టయితే రేపు 4 ఏళ్ల తర్వాత అవకాశం రావచ్చు కాంగ్రెస్ను ఓడించడానికి. కానీ ఆ స్థానంలో దూరడానికి బీజేపీ ముందుకొస్తున్నది. ఒకవేళ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తే ఈ 2 జాతీయ పార్టీలే ఉంటాయి తెలంగాణలో, బీఆర్ఎస్ ఉండదు. అయితే తన రాబోయే ఎన్నికల్లో తన మనుగడ కోసం ఇవాళ అవసరమైతే పార్లమెంట్ స్థానాల మీద ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీని గెలవకుండా ఆపడం అనేది టీఆర్ఎస్ భవితవ్యానికి అవసరం. ఇవాళ కాంగ్రెస్ గెలిచినా ఓడినా బీఆర్ఎస్కి వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం ముఖ్యమంత్రి కాంగ్రెస్ అయిన తర్వాతనే జరిగింది. ఇంకా మళ్ళీ కొత్తగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రావు, నెక్స్ట్ 5 ఇయర్స్కే వస్తాయి. ఇప్పుడు వాళ్ళు చూడాల్సింది ఏంటంటే బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా చేయడం, ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాకుండా ఆపడం. కానీ వాళ్ళకి ఆ స్ట్రాటజీ ఉన్నట్టు కనబడదు. టికెట్లు ఇచ్చేటప్పుడు జరిగిన తప్పులనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఒక్కటి కవిత గారు, ఇప్పుడు డబ్బున్న వాళ్లకు, వ్యాపారాలు ఉన్న వాళ్లకు టికెట్లు ఇస్తే ఏమవుతుందంటే వ్యాపారస్తులు ఏదో తప్పులు చేయకుండా అయితే డబ్బులు సంపాదించలేరు. సత్యహరిచంద్రులు ఎవరు వ్యాపారాలలో రాణించరు. ప్రభుత్వం దగ్గర ఉన్న యంత్రాంగం ప్రతి తప్పును కూడా పట్టుకోగలుగుతుంది, స్కామ్లను పట్టుకోగలుగుతుంది. తప్పు లేకుండా ఉన్నట్టు వాళ్ళ మీద ఆరోపణ చేసి జైల్లో పెట్టగలుగుతుంది. అటువంటి వ్యక్తులకు ఎంపీ టికెట్లు ఇచ్చి గెలవగలిగే మెదక్ లాంటి సీట్లలో వాళ్ళని నిలబెడితే, గెలవగలిగే మల్కాజ్గిరి లాంటి సీట్లలో వాళ్ళని నిలబెడితే రేపటి రోజు గెలిచిన తర్వాత మాయావతి లాంటి వాళ్ళనే కంట్రోల్ చేయగలిగిన మోడీ ఈ వ్యాపార సంస్థలను కంట్రోల్ చేయలేడా? ఈ వ్యాపారస్తులను పార్టీ మార్చడానికి ప్రయత్నం చేయలేడా? అంటే ఒక్కసారి ఇంత అనుభవం జరిగిన తర్వాత, ఇంత దెబ్బతిన్న తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అట్లాంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వడం, ఇది ఈ స్వయంకృత అపరాధం మాత్రం శాశ్వతంగా కేసీఆర్ను తెరమరుగు చేస్తుంది. ఎన్నిసార్లు తప్పులు చేస్తే జనము దాన్ని క్షమిస్తారు? చరిత్ర ఎన్నిసార్లు తప్పులను క్షమిస్తుంది? ఆయన తిరిగి తన పాత పద్ధతిలోనే ఆలోచిస్తున్నాడు. ఏంది డబ్బున్నోడే నిలబడి గెలుస్తాడా? నిలబెట్టి గెలిపించుకోవచ్చు కదా, పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 1000 కోట్లకు పైన పార్టీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా. నీకు ఒక మామూలు ఒక ఉద్యమకారునో, ఉద్యమ నాయకుడినో, ప్రజలలో వ్యతిరేకత లేని వ్యక్తినో, ప్రజలలో రెస్పెక్ట్ ఉన్న వ్యక్తినో, రాజకీయాలలో ఇప్పటిదాకా లేని వ్యక్తినో తెచ్చి నేను నిన్ను గెలిపిస్తా, నువ్వు నిలబడు, ఎందుకంటే నీకు వాల్యూస్ ఉన్నాయి అంటే విలువలు ఉన్న వ్యక్తులు దొరుకుతలేరా కేసీఆర్కు? ఒకవేళ నిజంగానే విలువలున్న వ్యక్తులు రాజకీయాలలో రానన్నప్పుడు, లేకపోతే లేనన్నప్పుడు ఇంకా పార్టీ ఎందుకు? ఏ విలువల కోసం ఈ పార్టీ? ఇది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఉద్దేశపూర్వకంగానే ఆయన కలవడం లేదు. ఎందుకు అనంటే తన లోపల మార్పు వచ్చిందని తెలిసి మాలాంటి వాళ్ళని ఆయన పిలిచి ఏం చేద్దామనంటే ఏదైనా చెప్పడానికి ఉంటుంది. అని ఆ వాతావరణమే లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకా మిగిలి మాత్రం కేశవరావు లాంటి వాళ్ళు చేసేది ఏముంటుంది పార్టీలో? తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లారు. కేటీఆర్ చెప్పినట్టుగా ఒక నిశ్శబ్దంలోంచి ఒక సునామీని సృష్టించగలిగారు. బట్ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఒకప్పుడు చేయగలిగారు, బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఈ పరిస్థితిని అధిగమించి గతంలో చేసినటువంటిది ఏదైతే ఉందో అలా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం, ఒక సాధన కోసం, ప్రత్యేక ఉద్యమం కోసం ఉద్యమించినట్టుగా అలా రావాలంటే ఏం చేయాలంటే రివైవ్ అవ్వడానికి? అంటే కేసీఆర్ అనుకుంటే ఆయన ఒక్కని లోపల చూశాను నేను.
ఆయన ఏ రకంగానైనా ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతాడు. ఇప్పుడు మొదటి టర్మ్లో ఉన్న కేసీఆర్ వేరు, రెండో టర్మ్లో ఉన్న కేసీఆర్ వేరు. మళ్ళీ ఆయనే ఉద్యమ కాలం నాటి వ్యక్తిగా మారాలి. తన తప్పులను బహిరంగంగా ప్రజల ముందు చెప్పుకోవాలి. ప్రజలు ఇచ్చిన కాంగ్రెస్కి ఇచ్చిన విజయాన్ని ఆహ్వానించాలి. ఇప్పుడు ఎంపీగా పోటీ చేయట్లేదు కదా, రేపు వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి. కూర్చొని అవసరమైతే మాటలు పడాలి. నాయకుడు అన్నప్పుడు ఎప్పుడు పూలే పడవు, కొన్నిసార్లు రాళ్ళు పడతాయి. తట్టుకోవాలి, ఆ శక్తి ఉండాలి ఆయనకి. అప్పుడే ప్రజలు మళ్ళీ ఆయనను విశ్వసించే పరిస్థితి వస్తుంది. ఎక్కడో గుండె లోతుల లోపల ప్రతి ఒక్కరికి కేసీఆర్ పట్ల ఒక బాధ అవుతుంది. ఎటువంటి వ్యక్తి ఎట్లయిపోయాడు అంటే, ఆయన నిద్రాహారాలు లేకుండా తెలంగాణ కోసం పనిచేయడం కానీ, మొదటి టర్మ్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం కానీ నేను చూశాను. మాలాంటి వాళ్ళకు కొంత బాధ అనిపిస్తుంది. ఈయన అహర్నిశలు తెలంగాణ గురించి ఆలోచించిన వ్యక్తి తన తప్పుల వల్ల ఇలా తెలంగాణ ప్రజలు తనల్ని వదిలేసే స్థితికి తెచ్చుకున్నాడు. తర్వాత అన్నిసార్లు మౌనం అనేది కరెక్ట్ కాదు. అగ్రెసివ్గా రావాల్సిన కాడ ఇవాళ మౌనంగా ఉండడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? తర్వాత ఫామ్ హౌస్ అనే ప్రచారమే కదా ఆయన పాత్ర పెట్టింది. ఇంకా ఫామ్ హౌస్ ఎందుకు? ఫామ్ హౌస్లోనే ఎందుకు ఉండాలి? కండువ కప్పాలంటే పార్టీ ఆఫీస్కి ఎందుకు రాకూడదు? పార్టీ నాయకులు చెప్పారు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చుంటాడు ఇప్పటి నుంచి అని. 1-2 మీటింగ్లకు వచ్చాడు. వచ్చి అక్కడ కూర్చుంటే వీళ్ళు పార్టీ మారే వాళ్ళకి ఏ రకంగా నమ్మకం విశ్వాసం కలుగుతుంది? కేవలం మాటలతోనే ఓట్లు పడతాయా? అగ్రెసివ్గా ఉన్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అది సరిపోతుందా? ఒకటే నేను అంటే బోల్డ్గా నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. కేటీఆర్ గారి శ్రేయస్సును కోరి నేను ఇస్తున్నా. కేసీఆర్ గారు అధ్యక్ష పదవిని తప్పుకొని హరీష్ రావు గారిని ప్రెసిడెంట్ చేస్తే, కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి ఆ పార్టీని బిల్డ్ చేసినట్టయితే మళ్ళీ పునర్వైభవం వస్తుంది. బట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ముందున్నా, కేసీఆర్ గారు అధ్యక్షునిగా ఇంట్లో పడుకున్నా ఈ పార్టీ లేవదు. వాళ్ళకి ఇప్పుడన్నా నా మాటలతో అర్థం కావాలి. అది రెండవది, వ్యూహం మార్చుకోవాలి. కాంగ్రెస్ ప్రధాన శత్రువు కాదు ఇప్పుడు ప్రధాన శత్రువు బీజేపీ. ఇప్పుడు కనుక బీజేపీని మీరు పాత్ర పెట్టకపోతే ఈ తెలంగాణలో మీకు స్థానం లేదు. ఎప్పటికీ 3వ స్థానం 4వ స్థానమే. గుడ్డిలో మెల్లలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీతో పాటు వచ్చి చేరాడు. ఇది టీఆర్ఎస్కి ఒక 1000 ఏనుగుల బలం. ఏనుగు గుర్తు పోయినా కూడా ప్రవీణ్ కుమార్కు ఉన్న ఇమేజ్, ప్రవీణ్ కుమార్కు ఉన్న ఫాలోయింగ్, దళితులల్లా కోల్పోయిన పూర్వ వైభవాన్ని బీఆర్ఎస్ తెచ్చుకోవడానికి అదొక పాజిటివ్ అంశం. ఆయన ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ప్రకటించకపోయినా వెంటనే ప్రకటించి హరీష్ రావు, ప్రవీణ్ కుమార్, కేటీఆర్ గారు ఉంటారు, ఆయనకు ఒక సముచితమైన స్థానం ఇచ్చి అదే వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. బట్ అధ్యక్షునిగా హరీష్ రావు ఉండి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక ఆయన ఉన్నట్టయితే ప్రధాన కార్యదర్శిగా దళిత శక్తి కూడా తోడవుతుంది. కొంత బీసీ నాయకులకు కూడా మంచి స్థానాలు ఇచ్చినట్టయితే పార్టీలో వాళ్ళు కూడా తమ వెంట ఉంటారు. ఇవాళ వర్టికల్ డివిజన్ వస్తుంది తెలంగాణ సమాజంలో. దాన్ని ఆపడానికైనా ఇది ఉపయోగపడుతుంది. బీసీ నాయకులను కూడా ఆయన వెతికి ముందర పెట్టాల్సిన అవసరం ఉంది పార్టీలో. కేవలం పదవులు ఇచ్చి సైలెంట్ చేయడం కాదు, వాళ్ళకు రోజు మీడియాలో మాట్లాడడం, రోజు ప్రజల్లోకి వెళ్ళడం, మీటింగ్లలో ఉపన్యాసాలు ఇచ్చే విధంగా వాళ్ళను తయారు చేయడం, వాళ్ళకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చడం, ఇదంతా జరగాలి. ఇదంతా చేయడానికి తెర వెనుక ఉండాలి కేసీఆర్ గారు. ఇంకా కొంతకాలం దాకా ఆయన తెర మీదకి వచ్చినా పెద్ద ఉపయోగం లేదు. ఇది జరిగితే మళ్ళీ పూర్వ వైభవం అనేది వస్తుంది. అన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఉద్యమకారులకు క్షమాపణ చెప్పి, ఉద్యమకారులందరినీ ఎక్కడెక్కడున్న వాళ్ళను రోజుకొక జిల్లా వాళ్ళని పిలిచి వాళ్ళతో లంచో డిన్నరో, హరీష్ రావు అయినా కనీసం హరీష్ రావు, కేటీఆర్ గారైనా ఆ పని చేయాలి. ఈ ఎలక్షన్లో మాత్రం ప్రధాన శత్రువుగా వాళ్ళు ఎంత తక్కువ స్థానంలో ఉన్నా కూడా బీజేపీని ఎదగకుండా ఆపగలిగితేనే, కాంగ్రెస్ గెలిచినా పర్లేదు, 15 కాంగ్రెస్ గెలిచినా కూడా బీఆర్ఎస్కి వచ్చే నష్టమేం లేదు. ఒక్క వ్యక్తి అక్కడ ఉన్నా చాలు వాయిస్ వినిపించడానికి. ఆ ఒక్కరు లేకపోయినా పర్వాలేదు, కానీ రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళతోనైనా ఆ వాయిస్ వినిపించవచ్చు. కానీ బీజేపీ కనుక ఇక్కడ బలపడితే ఇంకా రాబోయే రోజుల్లో 2 జాతీయ పార్టీలదే ఉంటుంది, ప్రాంతీయ పార్టీ ఉండదు ఇంకా. కానీ తమిళనాడు నాయకులను వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. 63లో ఆఖరిసారి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 2024, అంటే 61 సంవత్సరాలుగా జాతీయ పార్టీలకు మనుగడ లేకుండా చేసింది తమిళనాడు.
వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? కరుణానిధి నుంచి ఏం నేర్చుకున్నాం? బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ సిన్స్ ఇండిపెండెన్స్ ఎంజి రామచంద్రన్. ఏం నేర్చుకున్నాం? మనం పెట్టుకున్న గొప్ప పథకాలన్నీ వీళ్ళు 40 ఏళ్ల కింద అమలు చేశారు. కరుణానిధి, ఎంజి రామచంద్రన్. ఇవాళ ఏ పథకం తీసుకో భారతదేశంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అమలు చేసింది రూపాయి కిలో బియ్యం కావచ్చు, మహిళలకు ఇచ్చిన పథకాలు కావచ్చు, ఏవైనా ఫస్ట్ స్టార్ట్ చేసింది తమిళనాడు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నాం మనం? అంటే ఇవన్నీ ఉన్నాయి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.